ఉలువలతోటి ఇవాళ కూర చేస్తున్నాననమాట. ఎవరికైనా సరే ఉలువలు తెలియకపోతే ఒకసారి ఈ వీడియోలో చూడండి. ఒకవేళ తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ అయితే చేయండి. పూర్వకాలం నుంచి ఇప్పటికీ తింటున్న పల్లెటూరులో అయితే ఉలువలతోటి గుగ్గులు ఉడకబెట్టుకొని తింటారనమాట. అయితే నేను గుగ్గులు కాకుండా కూర చేస్తున్నాను. నూనె వేసేసి ఇందులో కొద్దిగా జీలకర్ర వేసేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అలాగే కొద్దిగా అల్లం పేస్ట్, కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు, కారం ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. అలాగే దీంతో పాటు కొద్దిగా గరం మసాలా, కొద్దిగా ధనియా పౌడర్ వేసుకొని మళ్ళీ కొంచెం కలుపుకొని కరివేపాకు వేసేసుకొని కొంచెం బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత 2 టమాటాలు కట్ చేసుకొని ఇందులో వేస్తున్నాను. 2 ఉల్లిపాయలు అయితే వేసాను. నేనైతే ఈ కూరకు తగినంత ఉప్పు, కారం అన్నీ వేసుకున్నాను అనమాట. మీరు ఎంత చేస్తారో అంత టమాటాలు వేసుకోవచ్చు. ఉలువలు కూర చేసేటప్పుడు ముందుగానే నానబెట్టుకోవాలి. నేను రాత్రిపూట నానబెట్టి ఉదయం అయితే చేస్తున్నాను అనమాట. ఇలా చేసేసుకొని దీంట్లో ఒక 2 గ్లాసులు వాటర్ పోసేసుకొని ఒక 5 విజిల్స్ రానిస్తే ఉలువల కూర రెడీ. సూపర్ ఉంటుంది. ఒకసారి ట్రై చేసి కామెంట్ అయితే చేయండి.